अल्लाह ताला से गुजारिश करता हूं कि आपके रोजा पूरे अच्छी तरीके से हो और इंशाअल्लाह आप दुआ में पतजन्ना को याद रखिए और आप लोगों के दुआओं के वजह से किसी हाल में पतजन्ना जो है सो पार्लियामेंट मेंबर जीत के जो है सो हमारे सामने पेश होते बोल के मेरा उम्मीद है इंशाअल्लाह। మిత్రులారా నేను రెండు మూడు విషయాలు మీకు చెప్పదలుచుకున్నా। నేను మీడియాకి వెళ్ళిపోండి, చాలు కదా ఇక చాలు కదా, చాలు విజువల్ చాలు ఇక, ప్లీజ్ చాలు, ప్లీజ్ 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 మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది, ప్లీజ్ ఇక ప్లీజ్ అంటే నువ్వు మళ్ళీ వస్తున్నావు నువ్వు ఇక అన్న ప్లీజ్ పోండి అన్న ప్లీజ్। మిత్రులారా ఇవాళ పార్లమెంట్ లో ముగ్గురు అభ్యర్థుల మధ్యన పోటీ జరుగుతా ఉంది। ఒక వ్యక్తి మన పజ్జన్న మంచితనానికి పేద ప్రజలకు అండగా ఉండేందులో పెద్దన్న పాత్ర నిరంతరం పోషించేటువంటి మాస్ లీడర్ మన పజ్జన్న। రెండవ వ్యక్తి దానం నాగేందర్, మూడవ వ్యక్తి కిషన్ రెడ్డి। ఈ ముగ్గురి గురించి నేను ఒక రెండు నిమిషాలు నేను మీకు చెప్తాను। చాలా మందికి పజ్జన్న ఏళ్ల తరబడి తెలిసి ఉంటాడు, నాకు కూడా అట్లాగే చాలా ఏళ్లుగా తెలుసు। వారి నాయకత్వంలో హైదరాబాద్ లో తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైనటువంటి ఒక పాత్ర వారి నాయకత్వంలో మేము పోషించినాం। నేను ఈ మధ్య కాలంలో వారి సికింద్రాబాద్ పార్టీ ఆఫీస్ కు నేను పోయినాను। यार क्या लफड़ा है यार, बैठो यार, बैठा आप लोग, बैठा आप लोग, पीछे तो भी जाइए आप, थोड़ा डिसिप्लिन रखिए प्लीज। పజ్జన్న పార్లమెంట్ కు అభ్యర్థిగా గెలుపొందడానికి ఎందుకు అర్హుడు అనేటువంటి ఒక రెండు మూడు ముచ్చట్లు నేను మీకు చెప్పదలుచుకున్నా। थोड़ा पीछे भाई साहब, రెండు మూడు ముచ్చట్లు నేను మీకు ఇట్లా గొడవ ఉంటుంది మాట రెండు మూడు విషయాలు నేను మీ ముందు తెలుసుకున్నా। మిత్రులారా, పజ్జన్న దగ్గరికి నేను పొద్దుగాల 8 గంటలకు ఆయన ఆఫీస్కు పోయినా। వందల మంది లైన్లో వచ్చి నిలబడి ఉన్నారు అక్కడ। అందరికి పొద్దుగాల నాస్తా పెట్టిస్తున్నాడు, వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు, కోపం ఉన్న వాళ్ళని తప్పు చేస్తున్నారా అని దెబ్బ కొడుతున్నాడు, తిట్టడం తిడుతున్నాడు, ప్రేమ అల్లుకులను అనుకుంటున్నాడు। మొత్తానికి మధ్యాహ్నం వరకు కూర్చుంటే మధ్యాహ్నం వరకు అందరి సమస్యలు పరిష్కారం చేసి పంపించిండు। నాకు కూడా ఇంత మంచి చికెన్ బిర్యానీ పెట్టించిన తర్వాత చికెన్ బిర్యానీ తిన్నా। ఇక తిన్నావు కదా, తిన్నా కదా, నేను పోతా అన్న, ఇక్కడ అయిపోయింది, ఇంక అసలు కథ చూపెడతా అని చెప్పని ఆ బిల్డింగ్ పైన ఉన్నటువంటి ఆయన ఆఫీస్ పైన ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ జగకు తీసుకుపోయింది నన్ను। ఆ జగకు పోయిన తర్వాత నాకు పజ్జన్న అంటే నిజమైనటువంటి ఒక గౌరవం పెరిగిపోయింది। నాయకుడిగా తెలుసు, సింపుల్ లీడర్గా తెలుసు, మాస్ లీడర్గా తెలుసు, కానీ ఆయనలో ఒక అద్భుతమైనటువంటి ప్రజా సేవకుడు నాకు ఆ రోజు కనబడ్డాడు। ఆ రోజు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను చూపెట్టిండు నాకు। స్వంత పైసలతోటి అత్యంత ఆధునికతతో నిర్మించబడ్డటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది। అక్కడ పోయి చూస్తే వందల మంది విద్యార్థులు, ఒకడు రేడియో మన టెలివిజన్ రిపేరింగ్ నేర్చుకుంటున్నారు, కొంతమంది టీవీ రిపేరింగ్ నేర్చుకుంటున్నారు, కొంతమంది ఫ్రిడ్జ్ రిపేరింగ్ నేర్చుకుంటున్నారు, కొంతమంది వంట బాగా వచ్చిన వాళ్ళకు కలినరీ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు, కొంతమంది అమ్మలకు కుట్టు మిషన్ల ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు, కొంతమందికి బ్యూటిషియన్ల ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు। వందల వేల మందికి ఈ మధ్య కాలంలో ఆయన స్కిల్ బిల్డింగ్ చేసి ఉద్యోగాలు కల్పించినటువంటి ఒక మహానాయకుడు। పజ్జన్న అనగానే మాసే కాదు, క్లాస్ కూడా ఉన్నది పజ్జన్న అని చెప్పడానికి నేను ఈ మాట చెప్తున్నా। ఇవాళ ఇటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు అందించాలనే సంకల్పం కావచ్చు। సికింద్రాబాద్ ये रकंगानైతే నన్ను ईदगाह को लेके गया था, उसी दिन मेरे को मैं जब गया था ईदगाह को लेके गया था, बहुत खुशी से बता रहा था कि मैं इतने अच्छी तरीके से ईदगाह को डेवलप किया बोल के। ఇక్కడ ఎట్లయితే మంచిగా మెరుస్తున్న బండలు కనబడుతున్నాయో ఈద్గా మైదానం అంతా కూడా అద్భుతంగా అభివృద్ధి చేసినాడు। అట్లా సికింద్రాబాద్ లో
మంచినీటి సమస్యలు కావచ్చు, రోడ్డు సమస్యలు కావచ్చు, నాలా సమస్యలు కావచ్చు, దానితో పాటు నిరుద్యోగ యువకులకు విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఏ పార్టీ చెప్పలేదు, ఏ ప్రభుత్వం చెప్పలేదు, సొంత ఖర్చుతోటి ఆయన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నడుపుతున్నటువంటి ఏకైక శాసనసభ్యుడు ఇవాళ నాకు తెలిసి హైదరాబాద్ లో అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అద్భుతమైనటువంటి రీతిలో పనిచేస్తున్నాడు. ఇది మన పజ్జన్న, మన పార్లమెంట్ అభ్యర్థి యొక్క గొప్పతనం. రెండో వ్యక్తి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యిండు కూడా ఒకనాడు పిల్లికి కూడా బిచ్చం పెట్టినోడు కాదు. రెండోది కనీసం ఏ నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం ఇచ్చినోడు కాదు, ఎవరికి అండగా ఉన్నాడు కాదు, ఆఖరికి రాష్ట్రానికి కూడా ఏ రకమైనటువంటి రీతిలో లాభం చేకూర్చిన వాడు కాదు కిషన్ రెడ్డి. పనికి రానటువంటి ఒక వ్యక్తి, అటువంటి పనికిరాని వ్యక్తి కనుక ఓటేసినట్టయితే చీగుడ్డ అవుతుంది అని చెప్పని వాళ్ళ తెలంగాణ సమాజానికి, మనం హైదరాబాద్ సమాజానికి, సికింద్రాబాద్ సమాజానికి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తాను. చివరికి పోతే దానం నాగేందర్. దానం నాగేందర్ అంటే అదృష్టవంతుడు. 2018లో వచ్చిండు, ఎమ్మెల్యే అయిండు. 2023లో మళ్ళా ఎమ్మెల్యే అయిండు. నమ్మించి మోసం చేసి దగా చేసి వెళ్ళిపోయిండు దానం నాగేందర్. కేసీఆర్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కేసీఆర్ గారు సొంత కొడుకును చూసినట్టుగా చూసిండు. ఎక్కడికి పోతే అక్కడ, మహారాష్ట్ర పోయినా ఇంకో దగ్గరికి పోయినా హెలికాప్టర్లలో గుర్తుపెట్టుకొని తిప్పిండు, నమ్మిండు. నమ్మించి పెద్ద ఎత్తున వెన్నుపోటు పడిచి వాళ్ళ పార్టీని వదిలిపెట్టి వాళ్ళ పక్క పార్టీలో చేరి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు. మన ఎవరో కేటీఆర్ గారు మన మధ్య మాట్లాడుతుంటే ఈయన ప్రస్థానం అంతా చూసినాం. ఎట్లయితే రాజశేఖర్ రెడ్డిని వంచన చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుండి ఆసిఫ్ నగర్ టికెట్ తీసుకుంటే కర్రు కాల్చి వాతన పెట్టిండ్రు. ఆ రోజు కర్రు కాల్చి వాత పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి రాగానే ఇంతమంది మా సీనన్న చెప్పినట్టు ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అని చెప్పి ఈ గట్టుకు వచ్చేసిండు. ఎంబడే వచ్చిండాడ రాజీనామా చేసిండు, కాంగ్రెస్ టికెట్ తీసుకొని మళ్ళా ఆసిఫ్ నగర్ పోటీ చేస్తే కర్రు కాదు ఒళ్ళంతా వాతలు పెట్టిండు దానం నాగేందర్కు. సిగ్గు రాలా. సరే తర్వాత ఏదో అయింది, మన దగ్గరకు వచ్చిండు. 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవాళ ఈ కార్యకర్తలందరినీ మోసం చేస్తూ అధికారం లానివాడు పోయిండు అంటే అర్థం ఉంది. అధికారాన్ని అనుభవించి అన్ని రకాలుగా అనుభవించి ఆర్థికంగా బలపడి పెద్దోడైపోయి ఏ కింది స్థాయి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండకుండా వాళ్ళకి ఏ రకమైన సహాయ సహకారాలు అందించకుండా అధికారాన్ని అనుభవించినటువంటి ఒక కేసీఆర్ గారి యొక్క శ్రమను, కేటీఆర్ గారి యొక్క శ్రమ వల్ల మళ్ళొక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నమ్మక ద్రోహం చేసి వాళ్ళ పక్క పార్టీలో పోయి పోటీ చేస్తుండు. ఇటువంటి నమ్మక ద్రోహి కావాలా? నమ్మి రాముడికి ఆంజనేయ స్వామి ఎట్లయితే ఉంటాడో అట్లా కేసీఆర్ గారు వెంట పనిచేస్తున్నటువంటి ఒక పజ్జన్న కావాలా అని చెప్పని కార్యకర్తలుగా మనం అందరము కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 50 మంది సికింద్రాబాద్ ప్రజలందరికీ కూడా తెలియజెప్పవలసిన అవసరం ఉందని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పనిసరిగా దానం నాగేందర్కు కర్రువాత పెట్టాలా, పనికిరాని ఏ రకంగా ఉపయోగపడినట్టు కిషన్ రెడ్డికి కూడా తప్పనిసరిగా కర్రుగాల్చి వాత పెట్టాలా, ప్రేమకు మారిపోయినట్టు పజ్జన్నను తప్పనిసరిగా గెలిపించుకోవాలని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ పొద్దునట్టు ఖైరతాబాద్కి వెళ్ళి కొంతమంది కార్యకర్తలు వచ్చింది. చిన్న ఏయో సమస్యలు ఉండొచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండొచ్చు, అంచనాలు తారుమారు కావచ్చు. ఈ సందర్భంలో అవేమీ మనసులో పెట్టుకోకండి. తెలంగాణ సమాజం అంతా ఇవాళ మరొక్కసారి కేసీఆర్ గారు వెంట ఉంది. ఈ 100 రోజుల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మోసం అంతా కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఊళ్ళలో ఇక్కడ ఇంకా సమస్యలు, కరెంటు సమస్యలు తప్ప, నీటి బిల్లుల సమస్యలు తప్ప ఇంకా ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి అనేక ఇబ్బందులు. ఇవాళ తాగడానికి నీళ్లు లేవు, సాగునీరు లేదు, కరెంటు అందుబాటులో ఉండట్లేదు, పెన్షన్లు సకాలంగా రావట్లేవు. రకరకాల రీతుల్లో ఇవాళ ఇచ్చిన ఏ వాగ్దానం కూడా అమలు కాకుండా ఇవాళ ప్రభుత్వం పట్ల పూర్తి స్థాయిలో ఒక వ్యతిరేక భావంతో ఉన్నారు. కేసీఆర్ గారిని ఎందుకు కోల్పోయినమా అనేటువంటి ఒక భావనతో ఇవాళ తెలంగాణ సమాజం అంతా ఉంది. ఈ సందర్భంలో మనం కేసీఆర్ గారు వెంట ఉండి, ఈ సందర్భంలో రాముడి వెంట వానరుల లెక్క కేసీఆర్ గారు వెంట ఉండి మన పజ్జన్నను, మన అందరిలో పెద్ద హనుమంతుడు, మనం అంతా వానరులం అయితే హనుమంతుడు ఆయన కేసీఆర్ గారికి. ఆ హనుమంతుడి కనుక మనం సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించుకొని మనం పార్లమెంట్కి పంపినట్టయితే తప్పనిసరిగా ఇది కేసీఆర్ గారికి ఈ కష్టకాలాల్లో మనం ఇచ్చేటువంటి ఒక రివార్డ్ అవుతుంది, ఒక బహుమతి అది అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ శిరస్సు వంచి కష్టపడదాం. కష్టం అధికారంలో లేవు ఇప్పుడు, గతంలో అంటే అధికారంలో ఉన్నాం. అన్ని హంగులతో ఆర్భాటాలతో మనం పోటీ చేసి ఉండొచ్చు, ప్రచారాలు చేసి ఉండొచ్చు. ఏ ఆర్భాటం ఉన్నా, ఏ ఆర్భాటం